వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజు దీపు అఫీషియల్. ఇంతకీ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ముందుగా నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీ సపోర్ట్ వల్ల ఇప్పటివరకు ఇన్ని వీడియోస్ చేస్తున్నాను, ఇకపై చాలా వీడియోస్ రాబోతున్నాయి. అండ్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే వెళ్ళి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అందరికీ తెలుసు కదా నేను బిగ్ బాస్ రివ్యూస్ చెప్తున్నాను అని చెప్పేసి. ఈ రోజు ఏం జరిగింది ఏంటి అనేది మనం చాలా మాట్లాడుకోవాలి. సో గైస్, నిన్నటి వరకు అయితే నామినేషన్స్ అయిపోయాయి. ఇక ఈ రోజు నుంచి చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవడానికి అక్కడ ఉన్న ఫొటోస్ ని వాళ్ళు ఆ పర్సన్ ని చీఫ్ గా వద్దు అని అనుకున్న వాళ్ళు వాళ్ళ ఫోటోని హ్యామర్ తో కొట్టేయండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పారు. ఆ గేమ్ లో ఎంతమంది కరెక్ట్ పాయింట్ మాట్లాడారు, రివెంజ్ తీసుకున్నారు అనేది చాలా విషయాలు మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ కాగానే మనకు ఆల్రెడీ నిన్న నామినేషన్ జరిగింది ఎపిసోడే స్టార్ట్ చేశారనమాట. స్టార్టింగ్ లో యష్మి సోనియా వీళ్ళ ఆపరు. యష్మి తగ్గట్టు యష్మి మాట్లాడుతుంది, సోనియా తగ్గట్టు సోనియా మాట్లాడుతుంది. వీళ్ళిద్దరిట్లో యష్మియే కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే నిజంగానే సోనియా నిఖిల్ ని పృథ్వీని అడ్డుగా పెట్టుకొని గేమ్ ఆడుతుంది. వాళ్ళిద్దరు లేకుండా గేమ్ ఆడినప్పుడు షబాస్ సోనియా అని అనుకుంటాము. వాళ్ళిద్దరిని అడ్డుగా పెట్టుకొని వాళ్ళిద్దరిని స్ట్రెంత్ గా పెట్టుకొని గేమ్ ఆడడం, అది ఎన్ని రోజులకి నువ్వు ముందుకు వెళ్ళవు, ముందుకి రావు. అదే పాయింట్ యష్మి రేజ్ చేస్తుంది. యష్మి రేజ్ చేసిన పాయింట్ 100% కరెక్ట్. యష్మి ఎవరిని అడ్డుగా పెట్టుకొని స్ట్రెంత్ గా పెట్టుకొని గేమ్ ఆడలేదు. నువ్వు గేమ్ ప్లే చేస్తున్నావు సోనియా. వాళ్ళిద్దరిని 2 పిల్లర్స్ గా పెట్టుకొని నువ్వు గేమ్ ఆడుతున్నావు, ఏదో స్ట్రాటజీ ప్లే చేస్తున్నావు, కానీ నువ్వు బయట చెప్తలేవు. వాళ్ళిద్దరిని వాడేసుకుంటున్నావు. నిజం చెప్పాలంటే వాడేసుకుంటున్నావు. 100కి 100% నేను యష్మి పాయింట్ ని అగ్రీ చేస్తాను. సోనియా వాళ్ళిద్దరిని మంచిగా తోముతుంది, పిండుతుంది, ఆడేస్తుంది అన్నట్టుగా వాడేసుకుంటుంది. సూపర్ గా ఒక టెక్నిక్ గా వాడేసుకుంటుంది వాళ్ళిద్దరిని. కాకపోతే నిఖిల్ కి పృథ్వీకి ఎందుకు అర్థం అవ్వట్లేదు, తను ఇష్టపడుతుంది అంటే కేర్ తీసుకుంటుంది కదా, మంచిగా మాట్లాడుతుంది కదా అని వాళ్ళు ఆలోచనలు ఉన్నారు. కానీ వాళ్ళిద్దరికి కళ్ళు తెరుచుకుంటలేవు. ఇంకెప్పుడు తెరుచుకుంటాయో ఏమో తండ్రి. సోనియా ఎప్పుడు బయటపడుతుందో, ఆ గొడవలు ఎప్పుడు తప్పుతాయో చూద్దాము. ఈ వీక్ మేబీ పోయే ఛాన్స్ ఉంది సోనియా. మరి గేమ్ ఇరుగా తీసింది అంటే పోదు, గేమ్ ఇరుగా తీయలేదు అంటే పోయే ఛాన్స్ ఉంది. ఇంకా నేను ఈ వీక్ అయితే కంపల్సరీ ఫ్రైడే రోజు మీకు అప్డేట్ ఇచ్చేస్తాను ఎవరైతే ఎలిమినేట్ అవుతారో అని చెప్పేసి. ఎప్పుడు చూడు నామినేషన్స్ అయినా ఏదైనా కూడా సోనియా నోరుందనే బతుకుతుందేమో. మరి నోరు తెరిస్తే నోరు తెరిస్తే తన నోటికి మనం తగలలేంరా బాబో అనిపిస్తుంది. ఎవరైనా అటు ఉన్న పర్సన్ రైట్ అయినా కూడా ఈమెది రాంగ్ అయినా కూడా రైటే అని ప్రూవ్ చేయాలని చూస్తుంది. అది 100కి 100% రాంగ్. అట్లా చెయ్యొద్దు. ఇంకా నెక్స్ట్ మనం గేమ్ లో వెళ్ళి మాట్లాడుకునే ముందు సీటు విష్ణుప్రియని ఇమిటేట్ చేసింది. చాలా మంచిగా క్యూట్ గా చేసింది సీటు. నవ్వొచ్చింది అనమాట. కొంచెము ఇట్లా వెళ్ళగానే పృథ్వీ రాగానే ఇట్లా యాక్షన్ చేస్తుంది అని చెప్పేసి కొంచెం నవ్వొచ్చింది. మంచిగా నవ్వుకున్నా. సో గేమ్ ఏంటంటే టాస్క్ అనమాట. టాస్క్ ఏంటంటే మనకి ఆల్రెడీ ఫస్ట్ వీక్ నుంచి జరుగుతూనే ఉంది కదా, చీఫ్ గా ఉన్నాక కూడా ఇంకో చీఫ్ మెంబర్ ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి. ఆల్రెడీ మనకి శక్తి టీమ్ కి నిఖిల్ చీఫ్ గా ఉన్నారు, కానీ కాంతారా టీమ్ కి చీఫ్ లేకపోవడం వల్ల ఇంకో చీఫ్ ని ఎన్నుకోవాల్సిన టైం వచ్చిందనమాట. అందులో బిగ్ బాస్ గారు గేమ్ ఏ విధంగా పెట్టాడంటే వాళ్ళని ఇప్పటి వరకు ఉన్న నిఖిల్ తప్ప మిగిలిన ఉన్న కంటెస్టెంట్స్ ఫొటోస్ అనేది ఒక టేబుల్ కి ఒక చెక్క బొమ్మకి అట్లా పెట్టేసి అక్కడ టేబుల్ పైన పెట్టడం జరిగింది. అందులో ఎవరెవరి రీజన్స్ అంటే వాళ్ళు చీఫ్ గా ఉండకూడదు అని అనుకుంటారో వాళ్ళ ఫోటోని బ్రేక్ చేయాలి రీజన్స్ అని చెప్పేసి చెప్పారు. అందులో నిఖిల్ ని ఫస్ట్ హ్యామర్ తీసుకోవడానికి చాయిస్ ఉంది, ఎందుకంటే ఆల్రెడీ చీఫ్ గా ఉన్నారు. నిఖిల్ ఫస్ట్ చీఫ్ గా హ్యామర్ తీసుకొని ఒకరిని పర్సన్ ని తీసేయాలన్నప్పుడు నిఖిల్ ఆదిత్య గారిని తీశారు. ఆదిత్య గారిని తీసేయడానికి రీజన్ ఏం చెప్పారు అంటే, ఆ దోశ డిస్కషన్ జరిగింది కదా విష్ణుప్రియ, మణికంఠ అండ్ ప్రేరణ మధ్యలో. ఆ విషయం జరిగినప్పుడు ఆదిత్య గారికి మీకు తెలుసు కదా, మీరు ఏ డిసిషన్ తీసుకోలేకపోయారు, అది నాకు కరెక్ట్ కాదనిపించింది, అందుకే మిమ్మల్ని చీఫ్ గా తీసేస్తున్నాను అని చెప్పేసి నిఖిల్ చెప్పాడు అనమాట. అదేం పెద్ద రీజన్ నాకు అనిపించలేదు. అండ్ ఇందులో దీని తర్వాత ఏంటి అంటే ఇంకో నెక్స్ట్ హ్యామర్ తీసుకోవాలి అంటే ఆదిత్య అండ్ నిఖిల్ పోటీ పడాలి. అంటే నిఖిల్ తీసుకోవచ్చు, ఆదిత్య తీసుకోవచ్చు. బజర్ ఎప్పుడైతే మోగుతుందో అప్పుడు వాళ్ళిద్దరు ఇట్లా ఎవరైతే ఫస్ట్ తీసుకున్నారో వాళ్ళకి హ్యామర్ చాయిస్ అనమాట. హ్యామర్ తీసుకొని ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నావు అంటే నువ్వు ఉండాలి, నెక్స్ట్ చీఫ్ గా నువ్వు అవ్వాలి అని చెప్పేసి అనుకుంటున్నారో అప్పుడు తీసుకెళ్లి ఆ హ్యామర్ వాళ్ళకి ఇస్తే వాళ్ళకి నచ్చని వాళ్ళని ఆ పోటీదారిని తీసేయాల్సి ఉంటది అని చెప్తే ఆదిత్య గారు మైండ్ వాడాడు అనిపించింది. ఎందుకంటే పృథ్వీకి ఇచ్చారు. పృథ్వీకి ఇచ్చి ఏం చెప్పారంటే మా టీమ్ కి ఫిజికల్ స్ట్రెంగ్త్ కావాలి, నీకు ఫిజికల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంది కాబట్టి నేను నీకు ఇస్తున్నాను అని చెప్పారు.
కానీ ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు ఎందుకో ఏమనిపించిందంటే నామినేట్ చేసిండు, నామినేట్ చేసిన తర్వాత మంచిగా సున్నం పూసిండే అని అర్థమైంది. అంటే ఒక నెగిటివ్ వేలో నామినేట్ చేసి పాజిటివ్ వేలో రిటర్న్ ఇచ్చేసిండని అనిపించింది. కరెక్ట్ అయిన ఫిజికల్ స్ట్రెంత్ కావాలని చెప్పి ఆలోచించి ఇచ్చినట్టు నాకు అనిపించలేదు. పర్సనల్లీ నాకు అనిపించలేదు. మీకేం అనిపించిందో కూడా కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చి పృథ్వీకి ఆదిత్య గారు హ్యామర్ తీసుకొని పృథ్వీకి ఇచ్చారు కదా, పృథ్వీ ఉండేసి ఒకరిని తీసేయాలి కదా పృథ్వీ అనేది. అప్పుడు మణికంఠని తీసాడు, ఎందుకంటే నువ్వు గేమ్కి ఫిజికల్ స్ట్రెంత్ నీకు అంత లేదు అది ఇది అని చెప్పేసి. ఎవడు చూసినా ఫిజికల్ స్ట్రెంత్ అంటే మణికంఠ కూడా ఆడుతున్నాడు, కాకపోతే కొంచెం మీ అంత స్ట్రెంత్ లేకపోయినా కొంచెం తక్కువ ఉందేమో. ప్రతి పాయింట్ ని డిఫెండ్ చేసుకుంటాడు, ప్రతి మాటని రివర్స్ అంటే దానికి తగ్గట్టు ఆన్సర్ ఇస్తాడు. కొంచెం ఆయన ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉండొచ్చు అని అనిపిస్తుంది, కానీ మీ అంత కాకపోయినా కొంచెం తగ్గుతుంది. కానీ దానికి ప్రతి దానికి నీకు ఫిజికల్ స్ట్రెంత్ తక్కువ ఉండడం అనేది చెప్పడం అనేది రాంగ్ అనమాట. సో దాని తర్వాత ఇంకా అందరూ డిస్కస్ చేస్తున్నారు. బిగ్ బాస్ గారు చెప్పారు హ్యామర్ దగ్గరనే ఎవరు నించొద్దు, ఆర్ఆర్ బజర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వచ్చి తీసుకోవాలని చెప్పేసి. ఎవరి ముచ్చట్లో బ్రేక్ వచ్చేసింది మధ్యలో. అంటే బ్రేక్ అంటే కొంచెం గ్యాప్ ఇచ్చిండు, ఎవరి ముచ్చట్లో వాళ్ళు పెడుతున్నారు. అయితే నిఖిల్ అండ్ సోనియా డిస్కస్ చేసుకుంటున్నారు, ఎవరికి ఇవ్వాలనుకుంటున్నావు హ్యామర్ అది ఇదని మెల్లగా డిస్కస్ చేసుకుంటుంటే నిఖిల్ ఆలోచన ఏంటి అంటే, ఫస్ట్ మన టీం మెంబర్స్కి ఇస్తాను, వాళ్ళ టీం మెంబర్స్ని ఒక్కొక్కరు తీసేస్తే మన టీం మెంబర్స్ మిగులుతారు, మన టీం మెంబర్స్ నుంచి మళ్ళీ ఇంకొకళ్ళు చీఫ్ గా అయితే బాగుంటుంది అని చెప్పేసి నిఖిల్ మాట్లాడిండు. ఇది పాయింట్ అనిపించింది నాకు. ఎందుకు అంటే యాజ్ ఎ శక్తి టీం చీఫ్ గా కరెక్ట్ ఆలోచించిండు, పాజిటివ్ గా ఆలోచించిండు. ఎందుకు అంటే మనం ఉన్న ఇప్పుడు గ్రూప్ ఏ గ్రూప్ బిలో చూసుకుంటే గ్రూప్ ఏలో ఉన్న వాళ్ళనే గెలవాలి అని అనుకుంటాం. అందులో ఎవరైనా ఉండని గ్రూప్ ఏలో వాళ్ళు ఉన్నానే గెలవాలి, మన టీం మెంబర్ యాజ్ ఎ చీఫ్ గా అవ్వాలి అని అనుకున్నాం. ఆ టీమ్ లో ఉన్న మెంబర్ అనిపించుకోండు నిఖిల్ అని అనిపించింది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే నాకు కరెక్ట్ అనిపించింది. వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుండే బజర్ మోగగానే మణికంఠ వెళ్ళిపోయాడు అండ్ నిఖిల్ వెళ్ళి సీతుకి హ్యామర్ ఇచ్చాడు. హ్యామర్ ఇస్తే సీతు ఉండి యష్మిని తీసేసింది అనమాట. ఏంటి రీజన్ చెప్పింది అంటే, నువ్వు ఆల్రెడీ ఒకసారి చీఫ్ మెంబర్ అయ్యావు, నువ్వు ఎలా చూసుకున్నావు, ఎలా మెయింటైన్ చేసావు ఏంటి అనేది నేను చూసాను, నేను కొత్త వాళ్ళకి చాయిస్ ఇవ్వాలనుకుంటున్నాను అని చెప్పేసి యష్మిని తీసేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ బజర్ మోగేటప్పుడు మణికంఠ అండ్ యష్మి అండ్ నిఖిల్ అండ్ ఆదిత్య గారు గొడవ పడుతున్నారు. డోర్ క్లోజ్ అయిపోయింది, డోర్ ఓపెన్ అవ్వట్లేదు. మధ్యలో మణికంఠ ఆపిండు. ఇంకా యష్మి స్ట్రాటజీ ప్లే చేసి నిఖిల్ వెళ్ళు తీసుకో అని చెప్పేసి తీసుకుంది. అట్లా ఎందుకు చేసినావు యష్మి, ఆయన ఎందుకు తీసుకోవడానికి ఇచ్చినావు అని చెప్పేసి మణికంఠ యష్మిని క్వశ్చన్ అడిగితే, ఇది నా స్ట్రాటజీ అది అన్ని చెప్పుకోవాలా అని చెప్పేసి మాట్లాడిన తర్వాత నిఖిల్ వచ్చేసి సోనియాకి ఇచ్చాడు హ్యామర్. సోనియా ఏం చేసింది అంటే నబిల్ని తీసేసింది. నబిల్ని ఎందుకు తీసింది, రీజన్ ఏం చెప్పింది అంటే, నువ్వు ఇంకా ఓపెన్ అవ్వట్లేదు హౌస్ మెంబర్స్ లో, అందరితో కలవట్లేవు అని చెప్పేసి రీజన్ చెప్పింది. బేకార్ రీజన్ చెప్పింది అనిపించింది. బరాబర్ చెప్తున్నా, బేకార్ రీజన్ చెప్పింది. నబిల్ పర్ఫెక్ట్ గేమరు, ఆమె మైండ్ లో ఒకటే పెట్టుకుంది నామినేషన్స్ గేమ్ ని, నామినేట్ ఏదైతే చేసిండో సోనియాని ఆ పాయింట్ ఆఫ్ పెట్టుకొని ఆయనని చీఫ్ నుంచి తొలగించింది. నువ్వు చీఫ్ గా ఆయన చాయిస్ ఇచ్చుంటే ఆయన ఏ విధంగా గేమ్ ఆడతాడు, ఎలా నడిపిస్తాడు, యాజ్ ఎ చీఫ్ గా ఆ గ్రూప్ ని ఎట్లా నడిపిస్తాడు చూసుకుంటుండే. నువ్వు ఆయనకు చాయిస్ ఇవ్వకుండా తీసేసినావు చూడు సోనియా, అందుకే నువ్వు కూడా పోయినావు, లాస్ట్ వరకు నిన్ను కూడా తీసేసారు. అండ్ నెక్స్ట్ అలాగే మళ్ళీ హ్యామర్ బజర్ మోగింది. దాని తర్వాత నైనికకి ఇచ్చింది, నైనిక ఉండి విష్ణుని తీసేసింది రీజన్ చెప్పేసి. అక్కడ కొంచెం విష్ణు హర్ట్ అయింది, నేను సోనియా కన్నా తక్కువనా అని చెప్పేసి విష్ణు హర్ట్ అయింది. కానీ అక్కడ నైనిక మైండ్ ఏంటి అంటే, సోనియా మన దాంట్లో మన గ్రూప్ లో ఉండడం నాకు ఇష్టం లేదు, ఆపోజిట్ గ్రూప్ లో వెళ్ళిపోతే మనకి ఆ పీడ విరగడైపోతుంది, అంటే మనకి ఆ ఆపోజిట్ టీంకి వెళ్ళిపోతే మనకు ఆ లొల్లి తప్పుతుంది రా బాబోయ్ అనుకొని విష్ణు నిన్ను తీసేసిన తప్పుగా అనుకోకు సారీ అని చెప్పేసి తర్వాత చెప్తే అది యాక్సెప్ట్ అయిపోయింది. విష్ణు కూడా ఖుషి అయిపోయింది అనమాట. అందరికి బిగ్ బాస్ హౌస్ లో ఉన్న వాళ్ళకి అలా ఉంటే బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళకి ఎట్లా ఉండొచ్చు మీరే చెప్పండి. ఆ సోనియా టార్చర్ వాళ్ళే తట్టుకోలేకపోతున్నారు, మనం ఎట్లా తట్టుకుంటామని నాకు అనిపించింది. అండ్ ఇంకా నైనిక భలే ఆలోచించి కొంచెం తెలివిగా ఆలోచించి తీసేసింది విష్ణుని. అది విష్ణుకి చెప్పినాక విష్ణు యాక్సెప్ట్ చేసుకుని దాంట్లో పృథ్వీ వచ్చి ఎందుకు మీరు ఇద్దరు ఫ్రెండ్స్ కదా అట్లా ఎట్లా అది ఇది అని చెప్పేసి కొంచెం మధ్యలో మాట్లాడింది దానికి. సో
అలా విష్ణుకి రీజన్ చెప్పేసింది. విష్ణు యాక్సెప్ట్ చేసింది. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పోటీ పడడానికి విష్ణు కూడా హ్యామర్ తీసుకోవడానికి చాయిస్ ఉంది కదా, అందులో విష్ణు హ్యామర్ తీసుకోవడానికి ట్రై చేసింది, తీసేసుకుంది. గొడవ పడ్డారు, బాగానే లాక్కున్నారు. నిఖిల్ దగ్గర బాగానే గట్టిగా లాక్కొని అటు ఇటుగా అందరు స్ట్రాటజీ ఎవరెవరైతే హ్యామర్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా స్ట్రాటజీ ప్లే చేసి విష్ణు అయితే తీసుకున్నారు. అక్కడికి విష్ణు పైన అది ముద్ద ఏదైతే ఉంటుంది కంటే దాన్ని పట్టుకొని కింద నిఖిల్ పట్టుకున్నారు. కానీ నాకు తెలిసి విష్ణువే కరెక్ట్ అనమాట. విష్ణుకి దొరికింది హ్యామర్. విష్ణు ఉండి ప్రేరణకి ఇచ్చిన చాయిస్. ప్రేరణ ఏం చేసింది, సోనియాని పీకి పడేసింది అనమాట. ఏం రీజన్ చెప్పిందంటే ఆల్రెడీ నీకు చీఫ్ గా అయ్యే చాయిస్ వచ్చింది. అది ఏదైతే గేమ్ ఉంది కదా, వీపు మీద పెట్టుకొని ఇట్లా పాక్కుంటూ చిన్నపిల్లల్లాగా వెళ్ళి బాల్స్ కింద పడకుండా వెళ్ళాలి గెలవాలి అన్నప్పుడు నిఖిల్ గెలిచాడు లాస్ట్ వీక్ లో. నీకు ఆల్రెడీ చాయిస్ వచ్చింది, నువ్వు ఉపయోగించుకోలేవు. సో అందుకే నేను నిన్ను తీసేస్తున్నా అంటే కరెక్ట్ రీజన్ చెప్పింది అనిపించింది నాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నైనికకి ఇచ్చాడు మణికంఠ. నైనికకి ఇచ్చిన తర్వాత నైనిక ఒకటే రీజన్ చెప్పింది, నాకు ఫీమేల్ చీఫ్ చూడాలి అవ్వాలి అని ఉంది కాబట్టి నేను నిన్ను తీసేస్తున్నా అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పి తీసేసింది. ఇందులో పృథ్వీ కూడా గొడవ పడి బాగానే పృథ్వీ హ్యామర్ తీసుకొని సీతకి ఇవ్వడం జరిగింది. సీత ఏం చేసింది అంటే నైనికని తీసేసింది. ఇందులో మనందరికీ తెలిసిందే కదా, నైనిక సీత బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతున్నారు, అయ్యారు, అవుతారు. ఇంకా ముందు ఏమైతుందో తెలియదు. అయితే సీత ఉండి నైనికని తీసేసింది. నైనిక కొంచెం బాగా హట్ అయింది. అంటే ఆ స్టేజ్ లో అంటే ఆమె ప్లేస్ లో ఎవరైనా ఉన్నా కూడా మన ఫ్రెండ్ మనకే ద్రోహం చేసిందని కొంచెం కొంచెం మైనర్ గా ఫీల్ అవుతాం అనమాట. అందుకే నైనిక కొంచెం హట్ అయింది సీత నైనికని తీయడం వల్ల. ఏం రీజన్ చెప్పిందంటే, నువ్వు ఆల్రెడీ చీఫ్ గా అయ్యావు, ప్రేరణ అవ్వలేదు, ప్రేరణతో నేను పోటీ పడితే బాగుంటదని నేను అనుకుంటున్నా అని చెప్పేసి నైనికని తీసింది. ఇక్కడ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే సీత పాయింట్ కరెక్ట్ అనిపించింది. ఎందుకు అంటే ఇంకా ఆల్రెడీ చీఫ్ అయింది. ఫస్ట్ పాయింట్ ఏం చెప్పిందంటే, యష్మి నువ్వు చీఫ్ గా అయ్యావు అందుకే నేను నిన్ను తీసేస్తున్నా అని చెప్పేసి ఫస్ట్ పాయింట్ చెప్పింది. సేమ్ అదే పాయింట్ నైనికకి చెప్పింది. సీత ఏంటంటే గేమ్ వేలో వెళ్ళి ఆలోచించి, నేను యష్మికి ఆ పాయింట్ చెప్పినప్పుడు నీకు అదే పాయింట్ చెప్తే నేను కరెక్ట్ గేమర్ గా గేమ్ ఆడినట్టుగా ఉంటుంది. నువ్వు ఫ్రెండ్ గా అని చెప్పేసి నీకోలా, తనకి కాదు అని చెప్పేసి తనకోలా రీజన్ చెప్పడం నాకు కరెక్ట్ కాదు. అంటే తను చెప్పిన ప్రకారం నాకు అనిపించింది అది కరెక్ట్ కాదు. తనకి ఏ విధంగా తీసేసాను నేను కూడా అదే రీజన్ తో తీసేసాను, దానికి మించి ఇంకేమీ లేదు. ప్రేరణ ఇప్పటివరకు చీఫ్ అవ్వలేదు, తనతో పోటీగా నేను కూడా అవ్వాలి అనుకుంటున్నాను. అంటే తనతో ఏదైనా గేమ్ పెట్టినా దాని నుంచి వెళ్ళిపోయినా కూడా తన నుంచి నేను అవ్వాలని చెప్పేసి రీజన్ చెప్పింది. అది పర్ఫెక్ట్ అనిపించింది. సీత పర్ఫెక్ట్ ఆడింది, పర్ఫెక్ట్ రీజన్స్ కూడా చెప్పింది అని అనిపించింది. ఇంకా లాస్ట్ హ్యామర్ మిగిలింది ప్రేరణ అండ్ సీత, వీళ్ళిద్దరే ఉన్నారు. లాస్ట్ హ్యామర్ కోసం వీళ్ళందరూ గొడవ పడుతున్నారు. నబీలు, యష్మి, నైనిక, నిఖిల్ అండ్ విష్ణు, పృథ్వీ, వీళ్ళందరూ సోనియా, వీళ్ళందరూ గొడవ పడుతున్నారు. ఎందుకంటే లాస్ట్ చీఫ్ ఎంచుకునే టైం అనమాట. ఒకరిని తీసేయాలి, ఒకరు చీఫ్ గా సెలెక్ట్ చేసుకోవాలి. అందులో బిగ్ బాస్ గారు అనౌన్స్ చేసేసారు, లాస్ట్ నువ్వు వెళ్ళిపోవడం వల్ల అంటే లాస్ట్ హ్యామర్ తీసుకునే చాయిస్ నైనికకు ఉందని చెప్పగానే ఫుల్ ఖుషి అయ్యి అందరు పగ జరిపోయారు. నైనిక ఖుషి అయిపోయింది. ఇంకా నైనిక ఒక్క 2 minutes ఆలోచించింది ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి. నైనిక సీత చీఫ్ అవ్వాలనుకుంది కాబట్టి సీతకి ఇచ్చిన హ్యామర్. సీత ఉండి డెఫినెట్లీ ఎవరైతే ఆపోజిట్ పర్సన్ ఉంటే వాళ్ళని ఓడించి మనం గెలవాలి అని అనుకుంటాం. అంటే అదే కదా గేమ్. ఇప్పుడు 2 టీంలు ఉన్నప్పుడు ఒక టీం ఓడితేనే ఇంకో టీం గెలుస్తుంది, అందులో తప్పేం లేదు. సీత ఏం చేసిందంటే డెఫినెట్లీ నేను చీఫ్ అవ్వాలనుకుంటున్నాను ప్రేరణ, సో నేను తీసేస్తున్నా అని చెప్పేసి అంటే ప్రేరణ యాక్సెప్ట్ చేసింది. ఇంకా ఆఖరికి చీఫ్ గా సెలెక్ట్ అయింది సీత. కంగ్రాచులేషన్ సీత, నువ్వు సెలెక్ట్ అయినందుకు. ఇదంతా చూసుకుంటే కొంచెం నైనిక హట్ అయింది. బాగానే గేమ్ ఆడారు, చీఫ్ గా బాగానే సెలెక్ట్ చేసుకున్నారు, అందరు పాయింట్స్ బాగానే దెబ్బలు కూడా రాకినాయి నిఖిల్ కి, విష్ణుప్రియ. ఇదంతా చూసుకుంటే చీఫ్ గా సీత సెలెక్ట్ చేయడం అంటే సీత సెలెక్ట్ అవ్వడం చాలా బాగుంది, మంచిగా అనిపించింది. కాకపోతే గేమ్ ని ఎలా ఆడిస్తుంది, గేమ్ ని ఎలా టర్న్ చేస్తుంది ఈ వీక్ మొత్తం చూడాలి. ఇదంతా చూసుకుంటే సీత చీఫ్ గా అవ్వడం చాలా హ్యాపీగా ఉంది, అంటే చాలా సంతోషంగా ఉంది. చాలా లాస్ట్ వీకే చాలా గొడవ పడింది, కష్టపడింది అనిపించింది. ఈ వీక్ ఫలితం దక్కింది తనకి. ఆల్రెడీ నిఖిల్ చీఫ్ గా సెలెక్ట్ అయ్యారు, సెకండ్ వచ్చేసి సీత అన్నమాట. ఇద్దరు క్లాన్ మెంబర్ చీఫ్ గా అయినందుకు కంగ్రాచులేషన్. అండ్ వీళ్ళిద్దరి టీమ్ లో ఏ కంటెస్టెంట్స్ ఎక్కడెక్కడ పోతారు, ఎవరు ఏ రీజన్స్ మీద వెళ్తారు, మనకు ఆల్రెడీ ప్రోమో ఇచ్చేసారనమాట. ఎవరు ఎక్కడ పోతారు, ఏ రీజన్స్ వల్ల పోతారు, గేమ్ ఎలా ఆడతారు, ఈ వీక్ మొత్తం చాలా మాట్లాడుకుందాం. అండ్ ఎపిసోడ్స్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్.
మధ్య మధ్యలో మిస్ అయింది, కానీ ఇంకా మిస్ అవ్వకుండా చూసుకుంటాను. కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల దాని వల్ల మిస్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇంకా పై మిస్ అవ్వకుండా చూసుకుంటాను. అండ్ నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ గైస్. అండ్ బిగ్ బాస్ రివ్యూసే కాకుండా నా ఛానల్లో చాలా వ్లాగ్స్ ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇన్స్టా పేజ్ లింక్ కూడా ఉంటుంది. ఇన్స్టా పేజ్ ని కూడా ఫాలో అవ్వండి. సో ఈ రోజుతోనైతే ఇదే గైస్. ఇంకా చాలా ముచ్చట్లు మాట్లాడుకుందాం. రాను రాను చాలా సీరియస్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అనమాట. నేను మీతో చాలా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను. మీరందరూ నా వీడియో చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇంకా బాయ్ బాయ్.